సినిమాల్లో చూసే విలన్లు నిజ జీవితంలో కూడా ఉంటారా అని మనకి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది కదా. కానీ హైదరాబాద్లోని పోచారంలో జరిగిన ఒక ఘటన చూస్తుంటే సినిమాలో విలన్లు కూడా సిగ్గుపడేలా ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఈ మధ్య విడుదలైన రాంబాయి సినిమాలో లాగా ఒక యువతి జీవితంతో ఎంత దారుణంగా ఆడుకున్నాడో తెలిస్తే మీరు షాక్కి గురవుతారు. విషయం ఏంటంటే, మనోహర్ అనే ఒక యువకుడికి ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక ట్విస్ట్. పెళ్లి కొడుకు మనోహర్కు ఎయిడ్స్ ఉందని తేలింది. ఇంకేముంది, ఏ ఆడపిల్లైనా ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు, బాబు నీ జబ్బుతో మాకొద్దు, ఈ పెళ్లి క్యాన్సిల్ అని తేల్చి చెప్పారు. ఇది విన్న మనోహర్కు ఎక్కడా లేని కోపం వచ్చేసింది. సాధారణంగా ఎవరైనా పెళ్లి వద్దంటే ఏం చేస్తారు, బ్రతిమిలాడతారు లేదా ఇంకో పెళ్లి వెతుక్కుంటారు. కానీ మన మనోహర్ బాబు రూటే వేరు. నేను ఎలాగో చస్తాను, నన్ను కాదన్న నిన్ను కూడా చంపేస్తా అని ఫిక్స్ అయ్యాడు. ఈ నెల 11వ తేదీన నేరుగా ఆ యువతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ జరిగిన సీన్ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో తన దగ్గర ఉన్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని నింపిన ఇంజెక్షన్ను ఆ యువతికి బలవంతంగా ఇచ్చాడు. అంటే తను అనుభవిస్తున్న నరకాన్ని ఆ అమాయకపు అమ్మాయికి కూడా గిఫ్ట్గా ఇచ్చాడన్నమాట. ఎంతటి క్రూరత్వం ఇది! ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో మన హీరో మనోహర్ ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి వద్దంటే ప్రాణాలు తీసే కాలం పోయి ఇప్పుడు ఏకంగా ఇలాంటి సైకోలు తయారయ్యారు. ప్రేమ ఉంటే ప్రాణాలు ఇవ్వాలి, కానీ ఇలా ఎదుటి వారి ప్రాణాలు తీయడం ఏంటి మనోహర్? చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సైకో పనులు చేస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. యువతులకు ఒక చిన్న సలహా, పెళ్లి చూపులప్పుడు ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, ఇలాంటి సైకో బుద్ధి కూడా ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిదేమో. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. మరి ఇలాంటి సైకోలకు ఎలాంటి శిక్ష పడాలో మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నెల క్రితం మెడిసిన్ ఇంజక్షన్ ఇచ్చి మా అమ్మాయికి, ఈ అమ్మాయి అప్పటి డిప్రెషన్ హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్. మేము ఎంబడి ఉంటున్నాం, అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్క రూమ్ మా అమ్మాయి పక్కకు వేరే పక్క ప్లాట్ ఆ రూమ్లో పోయి మేము షాప్కి పోయిన తర్వాత మేము అక్కడికి చూపించే వరకు 10 నిమిషాల వరకు ఆ రూమ్లో చనిపోయింది. కాళ్ళు రాజు రాజు